అంతకుడు. అలా చంపేసిన తర్వాత తాను చేసిన పాపం బయటపడిపోయింది. ఫరో ఆర్డర్ ఇచ్చేశాడు, మోషే ఎక్కడ కనిపిస్తే అక్కడ చంపి పడేసేయండి. మోషేకి అర్థమైపోయింది తను చేసిన పాపం బయటపడిందని. పారిపోయాడండి. తన కోపం వల్ల, ఆవేశం వల్ల, ఆగ్రహం వల్ల అమ్మకు, నాన్నకు, అన్నకు, అక్కకు, అందరికీ దూరం అయిపోయాడు. అనాథగా అరణ్యంలో మిగిలిపోయాడు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మోషే జీవితంలో ఎదుగు లేదు, బొదుగు లేదు. మహావిద్యలు నేర్చినవాడు వెళ్ళి పనివాడిగా గొర్రెలను కాచుకుంటున్నాడు. నిరాశ, నిస్పృహ. సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ తన జీవితంలో ఎటువంటి మార్పు రాలా. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నీ కోపం వల్ల, నీ ఆవేశం వల్ల భార్యను దూరం చేసుకున్నావా? భర్తను దూరం చేసుకున్నావా? బిడ్డల్ని దూరం చేసుకున్నావా? నీ కోపం వల్ల, నీ గర్వం వల్ల, నీ గుండె బలము, నీ కండ బలము, దాన్ని నమ్ముకొని, నీ అందాన్ని, నీ ఆకారాన్ని, అధికారాన్ని నమ్ముకొని ఈరోజు అస్తవ్యస్తమైనటువంటి స్థాయికి చేరావా? అందరికీ దూరం అయిపోయావా? ఆర్థికంగా చితికిపోయావా? అనాథగా మిగిలిపోయావా? అడ్రస్ లేకుండా ఈరోజు ఒంటరిగా అందరికీ దూరమై జీవిస్తున్నావా? మోషే ఓ అంతకుడండి, అందరికీ దూరం అయిపోయాడండి, అనాథగా మిగిలిపోయాడండి, అరణ్యంలో జీవిస్తున్నాడండి, అధోగతి పాలైపోయాడండి. అటువంటి సమయంలో పరలోకము నుండి దేవుడు దిగొచ్చాడండి. ఓ అంతకుణ్ణి, అద్భుతమైన నాయకుణ్ణి చేయడానికి దేవుడు మోషేను వెతుక్కుంటూ ఆ అరణ్యంలోకి దిగొచ్చి, మోషే మోషే, ఓ అంతకుణ్ణి వెతుక్కుంటూ వచ్చిన దేవుడండి నేను ప్రకటిస్తున్న నా దేవుడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నువ్వు చేసిన తప్పు వల్ల ఉద్యోగం పోగొట్టుకొని, నువ్వు చేసిన మోసం వల్ల వ్యాపారం అంతా కుప్పగూలిపోయి, నువ్వు ఏర్పరచుకున్న అక్రమ సంబంధం వల్ల కుటుంబం కూడా దూరం చేసుకొని, బిడ్డలను దూరం చేసుకొని, నీకున్న గర్వం వల్ల, కోపం వల్ల, ఆవేశం వల్ల అందరినీ దూరం చేసుకొని అనాథగా మిగిలిపోయి ఈరోజు అడ్రస్ లేకుండా జీవిస్తున్నావా? అయితే నీకు శుభవార్త, నీలాంటి వారి కోసం నా దేవుడు వెతుకుతున్నాడు. ఎందుకని? అడ్రస్ లేకుండా పోయిన, అనాథగా మిగిలిపోయిన నీ పట్ల అనంతమైన ఆలోచనలు కలిగిన దేవుడు నేను ఒక గొప్ప వ్యక్తిగా మార్చాలని వెతుకుతున్నాడు. ఆనాడు అడ్రస్ లేకుండా అరణ్యంలో నిరాశ, నిస్పృహతో నలిగిపోతున్న మోషేను దేవుడు వెతికాడండి. మోషే మోషే, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు రక్షకుణ్ణి చేస్తా, నాయకుణ్ణి చేస్తా. నెమ్మది లేకుండా జీవిస్తున్నావు, నిద్ర పట్టకుండా జీవిస్తున్నావు, నిరాశ నిస్పృహలో నీవు కృంగిపోతున్నావు. ధైర్యంగా ఉండు మోషే, నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. ఎవరిని వెతుక్కుంటూ వచ్చాడు చెప్తారా కాస్త? మంచోడ్నా, బుద్ధిమంతుణ్ణా, నీతిమంతుణ్ణా? ఎవరినండి ఆయన వెతుక్కుంటూ వచ్చింది? ఆనాడు ఆది పురుషుణ్ణి, ఆ తర్వాత అభాగ్యుణ్ణి, ఆ తర్వాత అంతకుణ్ణి వెతుక్కుంటూ దేవుడు వచ్చాడండి. ఈరోజు నా దేవుడు వెతుక్కుంటూ ఇదిగో ఈ మందిరంలోకి వచ్చాడు, నిన్ను బాగు చేయాలని, బంగారం లాంటి భవిష్యత్తు ఇవ్వాలనే. ఆ రోజు మోషే తన జీవితాన్ని దేవునికి అప్పగిస్తే ఏమయ్యాడో తెలుసా అండి? ఎవడికైతే భయపడిపోయి పారిపోయాడో ఆ ఫరో పక్కలో బల్లెల్లా తయారయ్యాడు. మోషే పేరెత్తితే చాలు ఫరో భయపడి చచ్చిపోయాడు. ఎవరికైతే నువ్వు భయపడుతూ జీవిస్తున్నావో వారినే నువ్వు భయపెట్టేవాడిగా నా దేవుడు చేయబోతున్నాడు. ఎవరిని చూసి నువ్వు తల దించుకున్నావో వారి ఎదుట నా దేవుడు నీ తల ఎత్తబోతున్నాడు, వారి తల దించేయబోతున్నాడు. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, ఆ దేవునికి నీ జీవితాన్ని, నీ మిగిలిన జీవితాన్ని అప్పగించేసాయి. నిరుత్సాహపడింది చాలు, నిరసించిపోయింది చాలు, నిర్లక్ష్యంగా జీవించింది చాలు, దేవునికి దూరం అయిపోయింది చాలు, కోపతాపాలు ప్రదర్శించి అనాథగా మిగిలిపోయింది చాలు. నీలాంటి అనాథను, అంతకుణ్ణే దేవుడు వెతుకుతున్నాడు. అద్భుతమైన భవిష్యత్తు నీకు ఇవ్వాలని చెప్పి ఈరోజు నీ జీవితాన్ని ప్రభువుకి అంకితం చేస్తే నువ్వు మునుపెన్నడూ చూడనటువంటి అద్భుతమైన ఆత్మీయతను చూస్తావు, అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని
నువ్వు అనుభవిస్తావు. నిన్ను వెతుకుతూ వచ్చిన దేవుణ్ణి ఏం చేయబోతున్నావు? ఆదాము వలె కాదనుకొని చస్తావో, అబ్రహాము వలె కావాలనుకొని భాగ్యవంతుడు అవుతావో, మోషే వలె ఆయన పిలుపును అంగీకరించి గొప్ప నాయకుడు అవుతావో, జక్కయ్య వలె యేసును అంగీకరించి నీ ఇంటికి తీసుకువెళ్ళే పరిశుద్ధుడు అవుతావో, సౌలు వలె క్రీస్తుకు జీవితాన్ని అంకితం చేసి పౌలులా మారతావో, నీ ఇష్టం. ఏం చేయబోతున్నావు? నిన్ను ప్రాణంగా ప్రేమించి నీ బ్రతుకును బాగు చేయడానికి నిన్ను వెతుక్కుంటూ వచ్చిన దేవుణ్ణి ఏం చేయబోతున్నావు? అంగీకరించబోతున్నావా? అర్ధంతరంగా ఎక్కడి నుంచి ఆయనను తిరస్కరించి వెళ్ళిపోబోతున్నావా? ఏం చేయబోతున్నావు? ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? అయ్యా, ఆ దేవుడు వెతుకుతూ వచ్చింది ఎవరినో కాదు, నన్నే. ఈ వాక్యం ఎవరి కోసమో కాదు, నా కోసమే. ఆ దేవుణ్ణి, ఆయన ప్రసాదించే భాగ్యాన్ని, అనుగ్రహించే పరిశుద్ధమైన జీవితాన్ని, పరిచర్య చేసే భాగ్యాన్ని, అనేక మందిని ఆయనకు సన్నిధికి నడిపించే నాయకత్వాన్ని నేను కోరుకుంటున్నాను. ఆ దేవుడు నాకు కావాలి అన్నవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా? యేసయ్యా, నువ్వు నాకు కావాలి. నాయన అభాగ్యుణ్ణి, నాయన అంతకుణ్ణి, నాయన అపవిత్రుణ్ణి, అత్యంత కఠినమైన వాణ్ణి. అయ్యా, నన్ను బాగు చేయి. అయ్యా, నన్ను దర్శించు. అయ్యా, నన్ను స్వీకరించు. అయ్యా, నన్ను క్షమించు. నన్ను వెతుకుతూ వచ్చావు. నా జీవితాన్ని నీకు అంకితం చేస్తున్నా. నన్ను అంగీకరించు, ఆశీర్వదించు, ఆత్మీయునిగా మలచు. జీవితం ఇక మీదట నాది కాదు, నీకే అప్పగిస్తున్నా, నీకోసమే అప్పగిస్తున్నా. నీ కుమారుడిగా, కుమార్తెగా జీవిస్తా, నీ సాక్షిగా బ్రతుకుతా, నిన్నే సేవిస్తూ నీ సేవ చేస్తా. ప్రార్థన చేస్తున్నా ప్రతి ఒక్కరిని దర్శించమని, వారి పేరు జీవ గ్రంథంలో లిఖింప చేయమని, వారిని అంగీకరించమని, ఆశీర్వదించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.